తిని ఇప్పుడు. హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. ఈరోజు నేను ఒక చిన్న స్నాక్ ఐటమ్ చేయడానికి అయితే రెడీ అయ్యాను. ఎందుకంటే బయట కొంచెం వర్షం పడింది, వెదర్ కొంచెం కూల్గా అనిపిస్తుంది. పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఏమొచ్చి స్నాక్స్ కావాలి అంటున్నారు. వాళ్ళ కోసం అని చెప్పి నేను ఒక సింపుల్గా ఈజీగా చేసుకునే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ ముందే అన్నీ రెడీ చేసి పెట్టాను. అవేంటో చూపిస్తాను ఇప్పుడు మీకు కూడా. ఎందుకు నేనేం చేస్తున్నాను కదా చెప్పలేదు కదా. నేనైతే సింపుల్గా స్వీట్ కార్న్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఇన్స్టెంట్ కార్న్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. వాటిని యూస్ చేసి నేను ఇప్పుడు శాండ్విచెస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చూసారు కదా, మనకి ఇది ప్యాకెట్ ఇలా వస్తుంది. దీంట్లో మిక్స్ చేసుకోవడానికి మసాలా కూడా ఇచ్చారు. బాగా కట్ చేసుకున్న క్యాబేజు, కొరియండరు, టొమాటో అందరికి కెమెరా పని చేయండి. దీంట్లో వేస్తున్నాను ఫస్ట్ చేసుకున్న క్యాబేజ్. చూడు ఎంత స్మాల్ కట్ చేశాను. ఆనియన్ వేస్తాను అందులో. ఇందా. This is sandwich. Yes. How can you guess? మంచి చల్లగా ఇది కనిపిస్తుంది. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో మన చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్, నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న క్యాబేజు, అలాగే కొంచెం అంత కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో వీటిని వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం అంతా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని, లేదంటే కొంచెం ఆరిగానో లేదా చిల్లీ ఫ్లేక్స్ అవి ఉన్నా కూడా వాటిని కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే ఆ ఉల్లిపాయల నుండి రిలీజ్ అయిన వాటర్ ద్వారా ఆ స్టఫ్ అనేది నీరుగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనకి అవసరమైనంత మైనీస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా స్టిఫ్గా పట్టి ఉంటుంది కదా, అవసరమైనంత మైనీస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా మీకు నచ్చినట్లయితే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, ఏ వెజిటేబుల్స్ నచ్చితే అవి వేసుకోవచ్చు. ఫైనల్గా నేను ఇక్కడ ఈ ప్యాకెట్తో వేడి నీళ్ళలో వేసుకున్న స్వీట్ కార్న్స్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రాసేసి పెడతావని మిక్స్ ఏంటమ్మా మళ్ళీ మిక్స్ నువ్వు లేక నన్ను ఒకసారి వీడియో తీసినంతసేపు కొంచెం దగ్గర. చూడాలి నీళ్ళు వచ్చేసి. అవును, కొంచెంసేపు ఉండవు మమ్మీ, వెళ్ళిపోయి. छोटा सा मतलब मेयोनीज लाइट में एक बार में नहीं करूं क्या हम వెళ్ళిగా బయటకు పడివద్దు. బయట పడతా ఉప్పు అయిపోతుంది. ఉప్పు సాల్టా ఉప్పు సాల్ట్ ఒకటారా ఉప్పు సంజీజా చూడండి ఫ్రెండ్స్, నేను కూడా చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు అందులో? మమ్మీ ఫ్రెండ్సా, నీ ఫ్రెండ్సారా? ఇలా స్టఫ్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని తీసుకొని లైట్గా టొమాటో కెచప్ అప్లై చేసుకోవాలి. టొమాటో కెచప్ని ఎక్కువగా అప్లై చేస్తే స్లైస్ అనేది మెత్తగా అయిపోతుంది, మనకు ఆ క్రిస్పీనెస్ అనేది రాదు. లైట్గానే అప్లై చేసుకొని ఈ స్టఫ్తో అంతా కూడాను ఈ స్టఫ్ ఆ బ్రెడ్ స్లైస్ పైన పెట్టి మరొక బ్రెడ్ స్లైస్కి అలాగే లైట్గా టొమాటో కెచప్ని అప్లై చేసుకొని దాంతో కవర్ చేసేసి ఒక ప్యాన్ను ఆన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, దానికి బటర్ని కానీ నెయ్యి కానీ రాసి బాగా వేడైన తర్వాత వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని వీటిని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మిడిల్కి కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. దానికి సాస్ రాయలేదు. చేస్తాను. ఇదేంటి అదే సౌండ్ ఇంత టైప్
బటర్ కాదు అది నువ్వెందుకు ఎక్స్ప్రెషన్ అలా పెట్టావు? తింటాడు ఆ? అది సరదా. వద్దు ఇంకేమన్నా. ఉప్పు సరిపోయిందనా? సరిపోయిందా? వచ్చేసి అది కూడా చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క స్లైస్కి ఇలా స్టఫ్ని పెట్టుకుని తర్వాత మరొక స్లైస్తో కవర్ చేసుకుని ఇలా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ మనకి అవసరమైనన్ని శాండ్విచెస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత వీటిని కట్ చేయడం కొంచెం కష్టంగా ఉందని చెప్పి నేను ముందుగానే బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని అలా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నా టైం అడ్జస్ట్మెంట్ కోసమని నేను అలా చేశాను. మీకు ఎలా వీలుంటే అలా రెడీ చేసుకోండి. చూసారా నేను చేస్తున్న ఈ ఒక్క రెసిపీ కోసం నాకు ఎంతమంది హెల్ప్ చేస్తున్నారో. మీ ఇంట్లో కూడా ఇలా హెల్ప్ చేసే పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? నాకు కామెంట్లో చెప్పండి. నీకే పిచ్చి పట్ పట్ కాదుకే నచ్చది ఇలా చేస్తుంది కాదు దీన్ని కట్ చేయి అమ్మకి టవలేదా ఇంకో అక్కడ పెట్టు. ఏంటి ఆ సాస్ అంతా ఒక బ్రెడ్కే అయిపోయింది. మంచి షెఫ్ దొరికావు, రెస్టారెంట్ అయిపోయింది. దివాలా తీసి రెస్టారెంట్ ఒక్క రోజుకి. ఇంకా 2 బ్రెడ్స్ అమ్మ ఈ ప్లేట్ ఈ సలాడ్ కదా అయిపోయి ఒక బ్రెడ్కే. నువ్వు చేసింది నీకే ఇస్తాను, నువ్వే తిను. అస్సలు బాగా చేయలే. ఎక్కువ సాస్ వేస్తావు అది పొలగా అయిపోద్ది, ఎక్కువ స్టఫ్ వేస్తావు అది కారం అయిపోతుంది. నేను ఎక్కువ మాట్లాడతాను అది మాడిపోతుంది. మీరిద్దరు మొక్క పంచుకొని తినండి. బాగుంది. ఇంకా 1 శాండ్విచ్ మమ్మీ 4 శాండ్విచ్ చేస్తుందమ్మా. ఒకటి నుంచి 2 నుంచి నేను నేర్చుకోవాలి. ఏటో డీల్స్ అవుతున్నాయి ఇక్కడ చోట్ల ఏం చెప్తున్నారా? నువ్వేట్రా వీడియో తీస్తే మమ్మీ హైట్లోకి వచ్చావు. అదే వచ్చి చూపించాను వాళ్ళకి. నువ్వు మమ్మీ అంత హైట్ అంటే అవ్వలేదు. ఇదే అమ్మ తీసి కాలువ చేతులు కాలుతున్నాయి, నువ్వే కాలుస్తున్నావు. మమ్మీ ఇన్స్టాల్ సాస్ అది రాసి స్ప్రెడ్ చేయి. ఇద్దరిది తీసాను. ఇదే మిక్స్ చేయాలి. మళ్ళీ ఇదంతా లోపలికి తోసి మిక్స్ చేయి. జూన్ దగ్గర నుంచి చూపించలా అడిగి మనకి చీజ్ లేదు. నీకు చీజ్ కావాలా? ఈరోజు అందుకు మళ్ళీ అమ్మ అంత ఉండిపోయమ్మా సలాడ్ చేస్తాను కదా ఇంకా
ఇంక 2 వాళ్ళకి కూడా అవ్వలేదు, ఇంకా బోల్డ్ వాళ్ళకి కావాలా? అందుకని 2 బ్రెడ్స్ అయిపోయింది. మస్తు ప్లేట్ ఇది. అమ్మ రవి ఇది ఉంచాను. పాసిపోద్ది కావాలా? బాగుంటుంది రేపు నువ్వే చెప్పు. చెప్పు. రేపు రోల్ పెట్టేస్తానులే నాన్న. అలాగే బావు బావు నువ్వు టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయిందా? ఇది ఇష్టం. ఇదండి ఇవాళ మా స్వీట్ కార్న్ శాండ్విచ్ రెసిపీ. మీ అందరికీ బాగా నచ్చింది కదా? మరైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మరిన్ని ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.